హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ వీకెండ్. వెల్కమ్ టు గ్లాస్ మేస్ ఛానల్. ఇది ఎప్పట్లానే పబ్లిసిటీ కోసం చేసేది కాదు, మన వాళ్ళందరి కోసం తాగుతున్నప్పుడు వాళ్ళకి క్వాలిటీ టైం ఉండాలి అని చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ఒక లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. ఇక్కడ స్క్రీన్ షాట్ మీద కనిపిస్తున్నట్టుగా రాయల్ రత్నంబోర్ విస్కీ. ఇది నేను ఎప్పుడు క్యూ మార్ట్స్కి అట్లా వెళ్తున్నప్పుడు వైన్స్కి ఇది ఎప్పుడు కనిపించేది నాకు. సో ఎట్లుంటుందో చూద్దామని చెప్పి ఈసారి తీసుకొని ట్రై చేసినాను. సో ఫస్ట్ బాటిల్ ఓవరాల్ రివ్యూ అండి. ఇది అన్ని బాటిల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. క్యాప్ ఒకటే కొంచెం డిఫరెంట్. ఇది ఫ్రంట్ సైడ్ ఆఫ్ రాయల్ రత్నంబోర్. ఇది ఇంతకుముందు వాళ్ళని ట్రై చేసిల్లా, ట్రై చేస్తే మీకు ఎట్లా అనిపించింది, డిఫరెంట్గా ఏమైనా ట్రై చేసిల్లా కింద కమెంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఎందుకంటే మన వాళ్ళకి అది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఇది వాళ్ళకన్నా నచ్చితే లైక్ చేయండి ఈ విస్కీ. ఇది ఎందుకు మీకు నచ్చిందో కూడా ఇష్టం ఉంటే కమెంట్స్లో చెప్పండి, సో దట్ మన వ్యూవర్స్కి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మన కమ్యూనిటీ మనమే సపోర్ట్ చేసుకోవాలని అడుగుతున్నాను. సో ఇది ఫ్రంట్ సైడ్ ఓవర్ వ్యూ చూడండి. క్యాప్ అయితే నాకు ఫస్ట్ టైం విస్కీ బాటిల్ ఇట్లా వచ్చింది, ఫస్ట్ టైం అనమాట. మీకేమైనా ఇట్లా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా, ఉంటే షేర్ చేసుకోండి. సో ఇది క్యాప్ పైన టాప్ వ్యూ అట్లుంటుంది. సో ఇది బాటిల్ ఓవరాల్ రివ్యూ. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి బాటిల్ ఇట్లుంటుంది. 375 ml. ఇది నేను స్క్రీన్ మీద చూపెట్టడానికి ట్రై చేస్తాను. 375 ml బాటిల్ ఇది. చూడండి, నేను చూపిస్తాను 375 ml బాటిల్ ఇది. అండ్ ఇందులో కూడా 375 ml 42.8% ఆల్కహాల్ కనిపిస్తుంది చూడండి. 42.8% ఆల్కహాల్ ఉంది ఇందులో. అండ్ ఇది హ్యాస్ పర్ టుడే తెలంగాణ 1180 రూపీస్. హ్యాస్ పర్ టుడే తెలంగాణ 1180 రూపీస్ 375 ml బాటిల్. సో ఇది బాటిల్ ఓవరాల్ రివ్యూ. మనం ఎప్పట్లానే ఫస్ట్ టైం డిఫరెంట్ నార్మల్గా ట్రై చేస్తాం కాబట్టి ఆ బాటిల్ చూడండి, క్యాప్ మన వాటర్ బాటిల్స్కి ఓపెన్ అయినట్టు ఓపెన్ అయింది. సీల్ తీసిన తర్వాత అట్లుంది అది. అండ్ ఇంకా ఫస్ట్ పెగ్ నేను పోసుకొని ఇందులో వాటర్ కలిపి నేను ఒక 60 ml పోసుకున్నాను. అందులో వాటర్ కలిపి ట్రై చేసినప్పుడు ఇది అన్ని రాయల్ బ్రాండ్స్ లాగానే ఘాటుగా అవుతుంది. అయితే స్మూత్ మందు అయితే కాదు, ఘాటుగానే ఉంటుంది. సో హార్డ్గా ఉన్న మందు ప్రిఫర్ చేసే వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మాత్రం ఇట్లా వాటర్ పోసి తాగంగానే నాలుక మీద గట్టిగా స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేసింది గట్టిగా. ఆ తర్వాత అలవాటు అయిపోయింది, స్మూత్గా వెళ్తున్నట్టు అనిపించింది. కానీ మందు అయితే గట్టిగానే ఉంటుంది. సో మాకు ఇట్లా గట్టిగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో ఇది వాటర్తో ఓవరాల్ రివ్యూ వాటర్తో ఇది. అండ్ ఎప్పట్లో మనం డిఫరెంట్గా ట్రై చేస్తాం కదా, ఈసారి రియల్మీ వాళ్ళది ఇది బాటిల్ తీసుకున్నాను. రియల్మీ వాళ్ళది జామున్ ప్లస్ ఫ్లేవర్ ఇది. ఇల్లు కలిపి ట్రై చేద్దామని ట్రై చేసినాను. అది ఎలా ఉందో బాటిల్ ఒకసారి ఓవరాల్ రివ్యూ చూడండి, అది కూడా చెప్తాను నేను. ఒకటి మంది అయితే స్మూత్గా ఉండదు, హార్డ్గా ఉంటుంది. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. సో హార్డ్గా ఉంటే ఓకే, మేము ట్రై చేస్తాము అనుకున్న వాళ్ళు ట్రై చేయండి ఇది. సో ఇది జామున్ ఓవరాల్ బాటిల్ రివ్యూ. అండ్ దీని కాస్ట్ వచ్చేసి హాస్పిటల్ తెలంగాణ మనకి 149 రూపీస్ అండి. ఇది హాస్పిటల్ తెలంగాణ 149 రూపీస్. ఇంకా నెక్స్ట్ ఇది సేమ్ 30 ml మందు పోసినాను. అందులో ఇది కంప్లీట్గా ఈ జామున్ జ్యూస్ పోసి తాగినాను. ఇది నో యాడెడ్ షుగర్స్ అని ఉండడం వల్ల దాని మీద షుగర్ అయితే ఏం లేదు, కొంచెం సప్పగానే ఉండే జ్యూస్. దాంట్లో ఇది పోసినప్పుడు నాకు ఆ స్ట్రాంగ్నెస్ తెలియలేదు, కానీ కొంచెం చేదుగా అనిపించింది. యాజ్ వెల్ యాజ్ ఇది కొంచెం సప్పగా ఉండడం వల్ల ఏదో నార్మల్గా అనిపించింది, కానీ ఏదో క్రేజీగా అయితే ఏమో అనిపించలే. ఓకే. సో ఇది డిఫరెంట్గా ట్రై చేస్తే నాకు వచ్చిన నేను ఇచ్చే రివ్యూ. మీకు ఎట్లా డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయాలని ఉందా, డిఫరెంట్ విస్కీస్ అండ్ ఇంకా డిఫరెంట్గా జ్యూసెస్ ఎట్లా ఏమైనా ఉంటే కమెంట్లో తెలిపి నేను అయితే ఉందా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, విస్కీలో ఈ జ్యూస్ కలిపితే చూడడానికి ఇట్లా ఉంటుంది. మొత్తానికి అయితే మందు ఓకే. నెక్స్ట్ డే అయితే హ్యాంగ్ ఓవర్ లేదు, ఇది నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను. అంతే, కొంచెం టైం తీసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నేను స్టఫ్ ఆ రోజు మనకు బోటీ ట్రై చేసినాను, యాజ్ వెల్ యాజ్ మిక్చర్ కూడా ఉండేవి మన ఇంట్లో. సో అది కూడా ట్రై చేసినాను. ఈ రెండు ట్రై చేసి నేనైతే ఈ విస్కీని ట్రై చేస్తున్నాను. సో ఇది నా రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో పంపించి కొంచెం నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుతున్నాను. హ్యావ్ ఎ నైస్ వీకెండ్ వన్స్ అగైన్. బాయ్.